తెలంగాణలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదే అన్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా పని చేసే వాళ్లను ఒక జాబితాలో, పని చేయని వాళ్లను మరో జాబితాలో చేర్చాలని మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా తెలిసింది. పని చేస్తేనే ప్రమోషన్, లేదంటే డిమోషన్ చేయాలని నిర్ణయించారని తెలిసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో అవసరమైతే తాను ప్రచారంలో పాల్గొంటారు అన్నారు. పార్టీ నేతలు ఆ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఈ ఎన్నికల బాధ్యతలు తీసుకుని పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆషామాషిగా తీసుకోవద్దు అన్నారు. పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కార్యకర్త స్థాయి నుంచి అనేక ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే పదవులు అవే వెతుక్కుంటూ వచ్చి తీరుతాయని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలతోనే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కింది అన్నారు. తనతో పాటు పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చామని, పార్టీ పదవులు వచ్చాయని పని చేయకపోతే వారిని పక్కన పెట్టడం జరుగుతుంది అన్నారు. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు అన్నారు. పార్టీ నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలి అన్నారు. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పనిచేయాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా కలిసికట్టుగా ముందుకు కదలాలి అన్నారు. పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా ముందుకు వెళ్లాలి అన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి అన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లగలుగుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలని మంత్రులకు సూచించారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్నారు. అనేక సామాజిక అంశాలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది అన్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయని, ఇందుకు అంతా సిద్ధం కావాలని అన్నారు.